శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇంట్లో తులసి కోట ఉన్నవారు అస్సలు ఈ తప్పులు చేయకండి. అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటుగా ముక్కోటి దేవతలు ఉంటారని విశ్వాసం. తులసిని పూజిస్తే చాలు 33 కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. అప్పుడే మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది. దేవతా స్వరూపమైన తులసి కోట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తులసి కోట ఉంటే ఏ నియమాలు పాటించాలి, కొత్తగా తులసి కోటను తెచ్చుకోవాలంటే ఎప్పుడు తెచ్చుకోవాలి, తులసి కోట ఏ దిశలో ఉండాలి, ఆనవాయితీ లేనివారు కూడా తులసిని పూజించవచ్చా, తులసిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాధారణంగా చాలా మంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తులసిని పూజిస్తారు. కానీ సాయంత్రం పూట తులసి ముందు దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఉదయాన్నే తులసికి నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉదయాన్నే తులసి కోటలో దీపం పెట్టాలంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య తులసి కోటలో దీపం వెలిగించాలి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత తప్పనిసరిగా తులసి కోటలో దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర చీకటిగా ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అయితే ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి. అయితే తులసి కోటలో వెలిగించే దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. తమలపాకు పైన దీపం పెట్టి తులసి ముందు వెలిగించాలి. తులసి ముందు వెలిగించే దీపం తూర్పు లేదా ఉత్తరం ముఖంగా మాత్రమే వెలిగించాలి. అయితే పొరపాటున కూడా దక్షిణం ముఖంగా దీపం వెలిగించకూడదు. అలాగే చాలా మంది ఆడవారు తులసిని పూజించేటప్పుడు కర్పూరం వెలిగించి తులసి కోటకు హారతి ఇస్తారు. కానీ ఇలా చేస్తే ఆ కర్పూరం వేడికి తులసి ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తులసి తల్లికి కర్పూర హారతి ఇవ్వకూడదు. కేవలం ధూప దీపాలు మాత్రమే సమర్పించాలి అని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే తులసి కోటలో ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు. దీనివల్ల తులసమ్మ త్వరగా వడిలిపోతుంది. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే చాలా పెద్ద అరిష్టమని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి తులసి కోట ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోండి. అయితే ఎండిపోయిన తులసి మొక్కను బయట పడేయకుండా పవిత్రమైన నదిలోకి మాత్రమే వేయాలి. తులసి కోట సమీపంలో చెత్త డబ్బాలు, చెప్పులు, చీపురును అస్సలు పెట్టకూడదు. అవి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో వదిలి వెళ్ళిపోతుంది. తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని రూపంగా ఆ నల్లరాయిని పూజించాలి. అలాగే తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజిస్తే చాలా మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే తులసి కోటను ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు ఈ 3 దిశల్లోనే తులసి కోటను పెంచుకోవాలి. అయితే పొరపాటును కూడా పడమర మరియు దక్షిణ దిశలో తులసిని పెంచకూడదు. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు 5 రోజుల పాటు తులసి మొక్క వైపు వెళ్ళకూడదు. నెలసరి సమయంలో తులసికి నీళ్లు పోయటం, దీపం పెట్టడం చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. పద్మ పురాణం ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది. అయితే నీటిలో కొన్ని తులసి దళాలు వేసుకుని స్నానం చేసినా సరే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. తులసిని పూజించే స్త్రీలు జుట్టు విరబూసుకుని దీపారాధన చేయకూడదు. జుట్టును ముడివేసుకుని తలపైన చీరకుంగు వేసుకుని తులసిని పూజిస్తే మీ 5వ ధనం వర్ధిల్లుతుంది. మీ భర్త అదృష్టం కూడా పెరుగుతుంది. మనం పూజించే తులసి కోటకు విత్తనాలు ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి మొక్కకు ఉన్న విత్తనాలను కత్తిరించి వాటిని మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తులసి కోటకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కనీసం 3 లేదా 5 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి.
తులసిని పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాలు జపిస్తే మీ ఇల్లు సకల సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. స్త్రీలు పొరపాటును కూడా నైటీలు వేసుకుని తులసిని పూజించకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పూజించే తులసి మొక్కను ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా ఒక మట్టి కుండలో తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పూజించే తులసి కోట నుండి తులసి ఆకులు తుంచకూడదు. పూజ కోసం తులసి దళాలు కావాలంటే విడిగా ఒక తులసి మొక్కను పెంచుకోండి. అయితే ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటును కూడా తులసి ఆకులను తెంచకూడదు. ముఖ్యంగా ఆదివారం నాడు తులసి కోటను అస్సలు ముట్టుకోకూడదు. ప్రతిరోజు తులసి కోట ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. అయితే పొరపాటును కూడా చాక్పీస్తో ముగ్గు వేయకూడదు. మన పూర్వీకుల నుండి ఆచారం లేకపోయినా మీ ఇంట్లో తులసి కోటను నిర్భయంగా స్థాపించుకోవచ్చు. దీనివల్ల మీ వంశాభివృద్ధి పెరుగుతుంది. అలాగే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా తులసి మొక్కను నాటుకోండి. ప్రతిరోజు మీరు తులసి చెట్టుకు నీరు పోసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ తులసమ్మకు నీళ్లు సమర్పించాలి. ఆ శ్లోకం ఏమిటంటే, యన్మాలే సర్వతీర్థాని యమధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశయ తులసి త్వాం నమామ్యహం. తులసి మొక్కకు నీళ్లు పోస్తూ ఈ శ్లోకాన్ని చదివితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకొని పూజించండి. తద్వారా మీకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత అంటే చీకటి పడ్డాక తులసి మొక్కను తాకటం కానీ ఆకులు కోయటం కానీ చేయకూడదు. ఎందుకంటే రాత్రి వేళలో తులసి మాత నిద్రిస్తుంది. ఇక మీ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం ఉన్న దిశలో కృష్ణ తులసి మొక్కను నాటుకోండి. ఆ వాస్తు దోషాన్ని మొత్తం తులసి మొక్క పీల్చేసుకుంటుంది. మన పురాణాల ప్రకారం మీ ఇంట్లో ఏదైనా పెద్ద ప్రమాదం లేదా ఆకస్మిక నష్టం జరగబోయే ముందు మీరు పూజించే తులసి కోట రాత్రికి రాత్రే వాడిపోతుందట. మనం పూజించే తులసి మొక్కలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కృష్ణ తులసి, రెండవది శ్రీ తులసి. నల్లగా ఉండే కృష్ణ తులసి, పచ్చగా ఉండే స్నేహితులు. ఈ 2 మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. మీరు పూజించే తులసి కోట కొత్త చిగురుతో కలకలలాడితే ఇక మీ ఇంట్లోకి త్వరలోనే అఖండ లక్ష్మీదేవి రాబోతుందని, మీ అప్పుల బాధలు తీరిపోతాయని సంకేతం. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే మీ తులసి కోటలో రాలిపోయిన 5 తులసి ఆకులను తీసుకుని వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. తులసి కోటలో బియ్యపిండి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మీ పిల్లలు చదువులో వెనకబడితే ప్రతి బుధవారం మీ పిల్లల చేత తులసి మొక్కకు 3 ప్రదక్షిణాలు చేయించండి. అలాగే నేలపైన రాలిన తులసి ఆకులను మీ పిల్లల బుక్స్లో కానీ బ్యాగ్లో కానీ పెడితే మీ పిల్లల జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు ప్రతి శనివారం నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్క మొదట్లో వేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మీ మనసులో ఎంతటి కష్టమైన కోరిక ఉన్నా సరే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక తెల్లటి దారానికి పసుపు రాసి మీ కోరికను మీ మనసులో చెప్పుకుంటూ తులసి కొమ్మకు ఆ పసుపు దారాన్ని కట్టండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కను పూజించడం ఆచారం లేనివారు మొదటిసారి తులసిని ఇంట్లో పెట్టాలనుకుంటే ఏదైనా దేవాలయం నుండి కానీ ముత్తైదువుల ఇంటి నుండి కానీ తులసి మొక్కను బహుమతిగా తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక శుక్రవారం నాడు మాత్రమే కొత్తగా తులసి మొక్క ఇంటికి తెచ్చుకోవాలి.
ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి కోటలో ఉన్న మట్టిని తీసుకుని మీ నుదుటిపైన స్ఫూర్తిగా పెట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మనలో చాలా మంది ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి కోటలో పెడుతూ ఉంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు సూచిస్తున్నారు. తులసి కోటలో తులసితో పాటు వేరే మొక్కలను పెంచకూడదు. జాతకంలో శనిదోషం ఎక్కువగా ఉన్నవారు ప్రతి శనివారం తులసి కోటలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. శాస్త్రాల ప్రకారం ఆదివారం మరియు ఏకాదశి రోజుల్లో తులసీదేవి విష్ణుమూర్తి కోసం నిర్జల ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు. అలాగే ఆకులను కూడా కోయకూడదు. అలాగే ఎండిన తులసి మొక్కను ఇంట్లోనే ఉంచడం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. దాని స్థానంలో కొత్త మొక్కను నాటాలి. తులసి కోట పక్కన లేదా దానికి సమీపంలో ముళ్ళ మొక్కలను, ఉదాహరణకు కలబంద లాంటివి పెంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. తులసి పక్కన ఎప్పుడూ పూల మొక్కలు లేదా పచ్చని మొక్కలు ఉంటే మంచిది. అలాగే తులసి ఆకులను నోట్లో వేసుకుని పళ్ళతో నమలకూడదు. తులసి ఆకులలో పాదరసం ఉంటుంది. ఇది పళ్ళకు మంచిది కాదు. అందువల్ల తులసి ఆకులను నేరుగా మింగాలి లేదా నీటితో కలిపి తీసుకోవాలి. వినాయకుడి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం ఒక శాపం వల్ల వినాయకుడికి తులసిని సమర్పించడం వినాయక చవితి రోజు చేసే ప్రతి పూజలో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ప్రతిరోజు సాయంత్రం తప్పనిసరిగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. చీకటి పడిన తర్వాత తులసి కోట వద్ద దీపం లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం లభించదని పెద్దలు చెబుతున్నారు. తులసి కోటలో నీరు ఎక్కువగా పోసి వేర్లు కుళ్ళిపోయేలా చేయకండి. మొక్క పచ్చగా ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవటమే లక్ష్మీ కటాక్షానికి తొలి అడుగు. తులసి మొక్కను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి కోట ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే లెక్క. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ సహోదరులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి వెళ్ళండి. ధన్యవాదాలు.